అంటే వీటిని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి సార్? సాధారణంగా బేసిక్ బ్లడ్ టెస్ట్తో మొదలు పెడతాం హిమోలైటిక్ ఎనీమియాకి. సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. అందులో చూసుకుంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. తర్వాత స్మియర్ టెస్ట్ చేసినప్పుడు రక్త కణాలు విరిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విరిగిపోయిన క్రమాన్ని బట్టి కూడా ఏ కారణం అన్నది మనం తెలుసుకోవచ్చు. ఓకే. హిమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్స్లో వేరే రకంగా షిస్టోసైట్స్ అంటారు, అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే రెటిక్యులోసైట్ కౌంట్ అని చెప్పి ఒక పరీక్ష చేస్తాం. ఎప్పుడైతే రెటిక్యులోసైట్ కౌంట్స్ పెరిగాయో బాడీ హిమోలైటిక్ ఎనీమియాని ఫైట్ చేయడం కోసం రెడీగా ఉన్నట్టు లెక్క. దట్ ఈస్ డూయింగ్ ఏ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అనుకుంటాం మనం. ఓకే. దాని తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, హెప్టోగ్లోబిన్ అనేవి చేస్తాం. ఇవి కాకుండా ఎప్పుడైతే కణం మీద ఉన్నటువంటి వాటి మీద తేడా ఉన్నాయని తెలుసుకుంటాం. G6PD, తర్వాత పైరువేట్ కైనేజ్ లెవెల్స్ చేస్తాము. లోపల ఉన్న వాటి కోసం HPLC అని టెస్ట్ చేస్తాం. అంటే మనకి ఏ కారణం అనేది తెలుసుకుని దాన్ని బట్టి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. ఓకే సార్, అయితే డయాగ్నోస్ చేయడం, మనం త్వరగా డయాగ్నోస్ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దాన్ని డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి? ఎప్పుడైతే రక్తహీనత ఎక్కువ కాలం ఉండిపోతుందో గ్రోత్ పనికి పోతుందని చెప్పి అనుకున్నాం. జాండీస్ ఎక్కువ కాలం ఉన్నా సరే కూడా ఈ జాండీస్ అన్నది లివర్ని, స్ప్లీన్లే కాకుండా బాడీలో చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎంత డిలే చేస్తే పేషెంట్కి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంత ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన పేషెంట్ కూడా మేము చూస్తాం. హిమోగ్లోబిన్ 2-3 కూడా పడిపోతూ ఉంటుంది. ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ హిమోలైటిక్ ఎనీమియా అన్న వాళ్ళకి రక్తం ఎక్కించలేం. ఎక్కించిన రక్తం కూడా విరిగిపోతుంది. సో చాలా పెద్ద ఛాలెంజ్ మనకు. ఫస్ట్ ఏంటంటే బ్లడ్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చేస్తుంది, సార్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు అంటారు. ఎప్పుడైతే మ్యాచ్ అవ్వట్లేదో ఇంకా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. హిమోలైటిక్ ఎనీమియా కింద మనం ఆల్మోస్ట్ నిర్ధారణ చేసుకోవచ్చు. కూమ్స్ టెస్ట్ అన్నది చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ అది చాలా స్పెసిఫిక్ మాట. అది ఎప్పుడైతే 6-7 లెవెల్లో ఉండే మైల్డ్ టు మోడరేట్ ఉంటుందో అప్పుడు మనం జస్ట్ సింపుల్గా స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రిటుక్సిమాబ్ లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే 6కు పడిపోయిందో రక్తం ఎక్కించలేము, అలాగని చెప్పి ఇంప్రూవ్ అయ్యేదాకా వెయిట్ కూడా చేయలేము. అంటే మనం ఇరుక్కుపోతాం. ఓకే.